మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి యొక్క అప్కమింగ్ డే కనుక చూసుకున్నట్లయితే ఇది అంత పాజిటివ్ అని నేను చెప్పలేను. కానీ ఒక మాట చెప్తాను. పాజిటివ్ మెంటలీ లేకపోయినా కొన్ని ఈవెంట్స్ ఏవైతే అవుతాయో స్టార్టింగ్ కొద్దిగా నెగెటివ్ అవుతాయి. కానీ మనకు తర్వాత పాజిటివ్ ఫీలింగ్ అవుద్ది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 16th ఈ రోజు ఉంది. ఈ రోజు నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే మనసు లోపల ఏదో ఒక చెడు ఆలోచనలు వస్తుంటాయి. కానీ దాని రిజల్ట్ ఏదైతే ఉందో పాజిటివ్‌గా అవుతది. రిజల్ట్ ఏదైతే ఉందో పాజిటివ్ వచ్చుద్ది. 8th లార్డ్ 4th హౌస్ ఇన్ ఎగ్జాల్టెడ్ విత్ 7th లార్డ్ విత్ 10th లార్డ్. ఇది పరిస్థితి కనుక మీరు గమనించినట్లయితే రాబోయే రోజుల్లో మీకు కొన్ని విషయాల లోపల మానసికంగా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మానసికంగా గనక బలంగా లేకపోయినట్లయితే పరిస్థితులు చిన్న భిన్నం అవుతాయి. సెకండ్ పాయింట్, మీ రాశి నుంచి తృతీయ భావం లోపల కుజుడు శని అలాగే బుధుడు ఉండడం వల్ల టైం వేస్ట్ చేయకండి. లెర్నింగ్ పైన ఫోకస్ పెట్టండి. ఇంకా అంత బ్యాడ్ టైంలో అయితే మీరు రాలేరు. కానీ 10th లార్డ్ 4th హౌస్లో ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఇంట్లో కూర్చొని పనులు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ బిజినెసెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళకైతే గ్రోత్ అయితే ఉండబోతుంది. ఈ గ్రోత్ అలా ఇలా కాదు, సడన్లీ గ్రోత్ వస్తుంది. మేబీ అప్కమింగ్ డేస్ లోపల మీరు ఇంట్లో కూర్చొని ఆస్ట్రాలజీ నేర్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఛాన్సెస్ అయితే బలంగా ఉన్నాయి, నో డౌట్. కానీ చెప్పాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ ఒక పాయింట్ ఉంటుంది, పరివర్తన అని అంటుంటాము. ఆ పరివర్తన రాబోయే రోజుల్లో మీలో చాలా ఎక్కువగా మీరు చూడగలుగుతారు. కానీ ఇది పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా అంటే మీ జాతకంలో ఉన్న ప్రెజెంట్ నడుస్తున్న దశ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ పరివర్తన అయితే 100% జరుగుతుంది. మెర్క్యూరీ అలాగే మార్స్ థర్డ్ హౌస్ ఉండడం వల్ల ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ డాక్యుమెంట్ కూడా అంత విలువ కాదని అస్సలు ఉండకండి. ప్రతి డాక్యుమెంట్ చాలా విలువైంది ఉంటుంది, దాన్ని కేర్ఫుల్గా కాపాడుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ డబ్బు మీతో స్కామ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో ఆన్లైన్ డబ్బు పే చేసేటప్పుడు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చూసుకొని అవతల వ్యక్తి క్లారిఫికేషన్ చేసుకొని మీరు చేయడానికి ప్రయత్నించండి. ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అష్టమాధిపతి చతుర్థ స్థానంలో, సప్తమాధిపతి అదే రకంగా దశమాధిపతి కాంబినేషన్ చతుర్థ స్థానంలో ఎప్పుడైతే రాబోయే రోజు వచ్చుద్దో ఆ టైం లోపల మీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని పాజిటివ్ స్థితిగతులతో మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఓన్లీ ఈ వీనస్ మీకు 5th హౌస్లో వచ్చే వరకు, ఎప్పుడైతే శుక్రుడు స్వరాశిలో పంచమ స్థానంలో వస్తాడో అప్పుడు ఈ మానసిక స్థితి కూడా అంత తగ్గుతుంది. కానీ కొద్దిగా మనసు లోపల ఇంకొక యాంగిల్ అయితే క్రియేట్ అయితే అవుద్ది. సో ఇది రాబోయే రోజుల్లో లెర్నింగ్కి సంబంధించిన విషయాల లోపల ప్రబలమైన సంయోగం అయితే ఎక్కువగానే ఉండబోతుంది. కొద్దిగా ఫీల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు, ఫీల్డ్ సినిమా కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే గ్లామర్కి సంబంధించిన ఇండస్ట్రీ కావచ్చు, అటుపక్కన ఉన్న వారికి రాబోయే రోజుల్లో చాలా చక్కగా బాగానే ఉండబోతుంది. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరినట్లయితే ప్రతిరోజు ఎవరికైనా కొద్దిగా భోజనం తినిపించడానికి ప్రయత్నించండి. తినిపించడం అంటే మీ చేతితో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు తింటారు అంతే. ఓకే, శ్రీమాత్రే నమః.